ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలోనే ఉంది. సాధారణ ఎన్నికల్లో ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 3 లోక్సభ 17 అసెంబ్లీ సీట్లలో గెలిచింది. నెగ్గిన ఎమ్మెల్యేల్లో 16 మంది టీడీపీ వారే. దాదాపు అందరూ గుంటూరులోనే ఉంటున్నారు. అయినా తెలుగుదేశం జిల్లా కార్యాలయానికి ముఖం చాటేయడానికి కారణాలేంటి? 2014-19 మధ్య కళకళలాడిన టీడీపీ ఆఫీస్ ఇప్పుడు ఎందుకు వెలవెలపోతోంది? అప్పుడు ఇప్పుడు పార్టీ పవర్లోనే ఉన్న ప్రస్తుతం నేతలు ఎందుకు రావడం లేదు? ఉదాసీనంగా వ్యవహరించడంలోని ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశంకు పట్టున్న ప్రాంతం. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. 3 లోక్సభ 17 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 16 సీట్లను గెలుచుకుంది. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నెగ్గారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత అన్ని స్థానాలను సొంతం చేసుకోవటం ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు గడిచిపోయింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి 50 రోజులు దాటిపోయింది. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం ముఖం చూసే ఎమ్మెల్యేలు, ఎంపీ, నేతలు, కార్యకర్తలు లేకపోవడంతో వెలవెలపోతోంది. టీడీపీ పవర్లోకి వచ్చిన తర్వాత సైకిల్ పార్టీ కార్యాలయం కళకళ్లాడుతోందని భావించారు. కానీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంతటి నిరాదరణ ఎందుకంటే సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 3 ఎంపీల్లో ఎక్కువ మంది గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. కానీ ఎవరికి వారు తమ ఇంట్లోనే ఆఫీసులు పెట్టుకుని కార్యక్రమాలు నడుపుకోవడం కనిపిస్తోంది. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించి కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం వారానికి ఓ రోజు రాష్ట్ర పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉంటున్నారు. కానీ గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ మాత్రం నిర్మానుష్యంగా మారటం పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో 2 మంత్రులుగా ఉన్నారు. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే, రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడటం లేదు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన తెనాలి శ్రావణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో నియోజకవర్గ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ అడపాదడపా పార్టీ ఆఫీస్కు వచ్చి వెళుతున్నారు. ఈయన జేకేసీ కాలేజీ రోడ్లో నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ బృందావన్ గార్డెన్స్ లో పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జేకేసీ కాలేజీ రోడ్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి వినతులు అందుకుంటున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా పార్టీ ఆఫీస్కు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ సీనియర్ నేతలు గుంటూరులోనే ఉంటున్నప్పటికీ జిల్లా పార్టీ కార్యాలయం వైపు రాకపోవడంపై క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గుంటూరు సిటీ పరిధిలోని నియోజకవర్గాలైన ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి, ప్రత్తిపాడి ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం పార్టీ ఆఫీసులో కనీసం అడుగు పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక జిల్లాల విభజన తర్వాత నరసరావుపేట, బాపట్లలో తాత్కాలిక జిల్లా ఆఫీసులు ఏర్పాటు చేసినా ఏ ఒక్క ప్రజాప్రతినిధి అడుగుపెట్టిన సందర్భాలు లేవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని క్యాడర్ కోరుతోంది.